అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కుంకి ఆపరేషన్ విజయవంతమైంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. బంగారుపాళ్యం చుట్టూ తిరుగుతున్న ఏనుగుల గుంపును కర్ణాటక నుండి తీసుకువచ్చిన శిక్షణ పొందిన ఏనుగుల ద్వారా అడవిలోకి మళ్లించాము అని తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో మామిడి తోటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులు విజయవంతంగా అడవిలోకి మళ్లించాయి. ఆపరేషన్ కుంకి అటవీ సరిహద్దుల వెంబడి నివసించే రైతులకు భరోసా ఇస్తుంది. పంటలు మరియు మానవ ప్రాణాలను రక్షించడానికి మా క్రమబద్ధమైన ప్రయత్నాలలో ఇది మొదటి అడుగు అన్నారు. శిక్షణ పొందిన ఏనుగులు కృష్ణ, జయంత్ మరియు వినాయక్. ఇవి అడవి ఏనుగులను పంటల వైపు వెళ్లకుండా అడ్డుకొని వాటిని తిరిగి అడవుల్లోకి నడిపించాయి. ఇది వార్త. వ్యాఖ్య విషయానికి వస్తే, నా అభిప్రాయంలో వన్య ప్రాణుల వలన పంటలకు, మనుషులకు కలిగే హానిని తగ్గించేందుకు కృత్రిమ మేధస్సు ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కుంకి ఆపరేషన్ విజయవంతం చేయడానికి నాయకత్వం వహించిన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఏనుగు దాడులను నివారించేందుకు కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ పరికరాలు, ముందస్తు హెచ్చరికలు అనే ఆదేశాలను ఆయన ఇచ్చారు. అంతేకాకుండా 24 గంటల పాటు పర్యవేక్షణ కోసం దృశ్య సమావేశాలను నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి కొత్త వ్యూహాలను తీసుకొచ్చారు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా క్షేత్రస్థాయిలో ఒక మంచి విషయం సంబంధించిన దృష్టి పెట్టి పరిష్కారం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. రెండవ పతాక శీర్షికల్లోకి వచ్చింది ఈ రోజు ఏమిటి అంటే, నైతిక మానవ కేంద్రీకృత కృత్రిమ మేధస్సు కోసం భారతదేశం ప్రయత్నిస్తుంది అని ప్రధాని మోడీ గారు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వర్గానికి కృత్రిమ మేధస్సు అందుబాటులోకి ప్రయోజనకరంగా ఉండేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు. కాగా నేడు ఈ కృత్రిమ మేధస్సు ఎంతలా ఉపయోగిస్తున్నారు అంటే, చిల్లర వ్యాపారం నుంచి అన్ని వస్తు సేవల వరకు, అదే విధంగా వినియోగదారుల సేవ నుంచి చిన్న పిల్లల హోంవర్క్ వరకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇలా అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. అందువల్ల కృత్రిమ మేధస్సు సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగకరంగా మేము ఉండే విధంగా కృషి చేస్తున్నాము. భారతదేశం కృత్రిమ మేధస్సు మిషన్ కోసం 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. 2026 ఫిబ్రవరిలో ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు సమావేశాన్ని భారత్ నిర్వహించబోతుంది. అప్పుడు సమ్మిళిత నైతిక మానవ కేంద్రీకృత కృత్రిమ మేధస్సు కోసం భారత్ కీలక ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు కూడా ఈ విధమైన ప్రయత్నాలు రాబోయే కృత్రిమ మేధస్సు పాలనకు ముందడుగుగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. చాలా మంచి వార్త ఏమిటంటే, కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించే కొత్త ఆవిష్కరణలతో పాటు వాటి భద్రతకు సంబంధించిన వాటిని అభివృద్ధి చేసుకోవటం కూడా లక్ష్యంగా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఇంతకు ముందు పేటెంట్ దాఖలలో దశాబ్దాల క్రితం ఈ రంగంలో మహిళల సంఖ్య 100 కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు అది 5,000కు పైగా చేరుకుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యలో మహిళల వాటా దాదాపు 43% ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ అని మోడీ నొక్కి చెప్పారు. భారతదేశంలో అమ్మాయిలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నారా అని ఒక అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక మంత్రి నన్ను అడిగారు. ఈ ప్రశ్నకు భారత్ మహిళా శాస్త్రవేత్తల సంఖ్య గురించి చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఇది భారతదేశ పుత్రికలు సాధించిన విజయం అని మోడీ గర్వంగా చెప్పారు. ఇది ఒక అర్థవంతమైన దార్శనికతతో కూడినటువంటి ఒక మంచి అమృత వాక్యం. ఎందుకంటే కృత్రిమ మేధస్సుని నిర్లక్ష్యంగా, నిరంకుశంగా, విశృంఖలంగా వాడితే జరగబోయేటువంటి కష్టాలను, అరిష్టాలను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అందువల్ల కృత్రిమ మేధస్సుని నైతిక విలువలకు విరుద్ధంగా వాడకుండా చూడాలి. మరియు ఈ కృత్రిమ మేధస్సు అనేది మానవ కేంద్రీకృతమైనటువంటి కృత్రిమ మేధస్సే ఉండాలి. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన యొక్క చేతిలో పనిముట్లాగా ఉండాలి. ఇప్పుడే అనుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తవుతాయి.
మరో ముఖ్యమైన వార్త ఈరోజు పతాక శీర్షికలకి కింది అది బీహార్ ఎన్నికలకు సంబంధించింది. పేరు విఐపి, ఇండియాలో వివిఐపి. బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై విపక్షాలకు చెందినటువంటి ఇండియా కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సహా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీ పడుతున్న పార్టీ నేత ఇప్పుడు ఇండియా కూటమికి ప్రచార కార్యక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అంటే విఐపి పార్టీ అధినేత ముఖేష్ సహానీ. మల్లా అంటే మత్స్యకార వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాలలో ఎన్డీఏ కూటమిని ఓడించటమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. బీహార్ లో మల్లా వర్గం వాళ్ళు ప్రధానంగా పడవ నడపటం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్ కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షియోహర్, కిషన్ గంజ్, ఫహర్సా, కగారియా, తూర్పు చంపారన్, సినమా చంపారన్ జిల్లాలలో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో ఇంత చేసి వీరు 5-6% ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసింది సామాజిక వర్గాల ప్రకారంగా ప్రజలు విభజించబడ్డారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దానిలో భాగంగానే ఇండియా కూటమి అధికారమే పరమావధిగా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓబీసీకి సంబంధించిన వ్యక్తులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లేటువంటి సాహసానికి ఇండియా కూటమి పూనుకుంది. వేచి చూద్దాం ఎన్నికల ఫలితాల కోసం. భారత రాజకీయాలు ఒక కుటుంబ వ్యాపారం. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది వేరెవరో కాదు, కాంగ్రెస్ తిరువనంతపురం పార్లమెంటు సభ్యులు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసినటువంటి ఈ ప్రకటన అనేక చర్చలకు దారితీసింది. దశాబ్దాలుగా ఒకే కుటుంబం భారత రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది అంటూ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై విమర్శలను ఎక్కుపెట్టారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో గొప్ప ప్రభావం ఉన్నప్పటికీ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలతో సహా నెహ్రూ గారి వంశానికి జన్మతహా హక్కుగా ఉండిపోయింది. క్రమంగా ఈ ఆలోచన ప్రతి పార్టీలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి స్థాయిలోనూ భారత రాజకీయాల్లోకి చొచ్చుకుపోయింది అని వ్యాఖ్యానించారు. వంశపారంపర్యంగా సంక్రమించే రాజకీయ అధికారం, పాలన జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందని వాదించారు. ఎందుకంటే ఈ విధంగా ఎంపికైన నాయకులు తరచుగా ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల నుండి వేరు చేయబడతారని విమర్శించారు. మమతా బెనర్జీ, మాయావతి వంటి ప్రత్యక్షంగా వారసులు లేనటువంటి మహిళా రాజకీయ నాయకులు కూడా మేనల్లులను తమ వారసులను ఎంచుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో రాజకీయ నాయకత్వం జన్మతహా హక్కు అనేటువంటి ఆలోచన స్థిరపడిపోయింది. ఇది గ్రామ సభల నుంచి పార్లమెంటు అత్యున్నత స్థాయి వరకు భారతదేశ పాలనలో ఇదే ధోరణి లోతుగా అల్లుకుపోయిందన్నారు. రాజకీయ వారసులే పాలనకు సరిపోతారనే విశ్వాసం పాతుకుపోయిందని, దీని వలన నాణ్యత తప్పనిసరిగా దెబ్బతింటుందని థరూర్ రాసుకొచ్చారు. భారతదేశం రాజవంశాన్ని ప్రజాస్వామ్యంగా మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. దీనికి ప్రాథమిక సంస్కరణల అవసరం. చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన పదవీకాల పరిమితులను విధించటం మొదలు అర్థవంతమైన అంతర్గత పార్టీ ఎన్నికల దాకా ప్రతిభ ఆధారంగా నాయకులను ఎన్నుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించడానికి, అధికారం ఇవ్వడానికి సమిష్టి కృషి కావాలన్నారు. భారత రాజకీయాలు
రాజ్యాలు కుటుంబ సంస్థగా ఉన్నంత కాలం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడే అనే నిజమైన ప్రజాస్వామ్య కళ పూర్తిగా సాకారం కాబోదు అని చెప్పారు. ఇది ఏ కోణంలో ఎలా చెప్పినప్పటికీ 100% నిజాయితీతో ఇచ్చినటువంటి ఒక మంచి వ్యాఖ్యానంగా మనం భావించాలి. ఈ విషయం పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఆ దిశగా వస్తే గనక శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలకు అర్థం ఉంటుందని నేను భావిస్తున్నాను. 5వ ముఖ్యమైనటువంటి పతాక శీర్షికల్లో వచ్చినటువంటి వార్త ఏమిటంటే 80 ఏళ్ల తర్వాత సిరియా అధ్యక్షుడు అమెరికా పర్యటిస్తున్నారు. సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు 80 ఏళ్ల తర్వాత సిరియా అధ్యక్షులు వైట్ హౌస్ పర్యటనకు వెళ్లటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. కాగా పూర్వ ప్రభుత్వ కాలంలో సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సిరియా అధ్యక్షుడు చర్చలు జరపనున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి తెలియజేశారు. సిరియాలో చురుకుగా ఉన్న ఉగ్రవాద గ్రూపు ఇస్లామిక్ స్టేట్ IS ను ఎదుర్కోవడానికి సిరియా అంతర్జాతీయ మద్దతును కోరుతుందన్నారు. ఉగ్రవాదం ద్వారా ఎంతో నష్టపోయిన సిరియాను మళ్లీ పునర్నిర్మించాలంటే దానికి కావాల్సింది మానవతా సహాయం కంటే పెట్టుబడులే ముఖ్యం. సిరియా పునర్నిర్మాణానికి పెట్టుబడులపై దృష్టి పెట్టేలా వాషింగ్టన్ లో చర్చలు జరపబోతున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్ షైబానీ చెప్పారు. ఈ యొక్క ఉదంతాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే అమెరికా ప్రభుత్వం ఇప్పుడు కాదు 1979లోనే సిరియాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ప్రకటించింది. దానికి కారణం ఏమిటంటే హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు సిరియా మద్దతు ఇస్తున్నది. అంతేకాకుండా లెబనాను మరియు ఇరాక్ లో అశాంతిని సృష్టించేటువంటి గ్రూపులకు కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి ఆ దేశం ఉగ్రవాద దేశంగా ప్రతిపాదించి ప్రకటన చేసింది. అప్పటి నుంచి కూడా సిరియాతో ఎటువంటి సంబంధాలు లేవు. తీవ్రమైన ఆంక్షలు అమెరికా విధించింది. 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం జరుగుతూ ఉండటం వల్ల ప్రతిపక్షాల దాడులు ఎదుర్కోవడానికి అధికార పక్షం విపరీతమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా పాల్పడుతూ ఉంది. ఏదేమైనా ఈ పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని సిరియా అధ్యక్షుడు అమెరికాకు పర్యటించడం వలన ఈ ఆర్థిక ఆంక్ష తొలగిపోవడంతో పాటు ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు ఇంతకు ముందు ఇచ్చినా ఇప్పుడు ఇవ్వకుండా ఉండటానికి, శాంతి నలుదిశలా పరిడవిల్లటానికి ఈ పర్యటన దోహదం చేస్తుంది అని మనం భావించాలి. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.